హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో 5th జనవరి 2019 జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మొత్తం 1, 2, 3 మొత్తం 3 షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీకు యాడ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా హార్న్బిల్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్? ఓకే, మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. సో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మనకి నాగాలాండ్ రాష్ట్రంలో, ఓకే, నాగాలాండ్ స్టేట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఆర్ఆర్బి టైంలో. మీరు కావాలనుకుంటే కనుక ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ చైర్మన్, నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ లేదా నరేంద్ర మోడీ. మీకు ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బట్టి ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి లేదా నరేంద్ర మోడీ ఆన్సర్ అవుతుంది. సో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే మనకి ప్రధానమంత్రిగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఉండడం జరిగింది. ఓకే, సో మనకి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాబట్టి ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ. ఓకే, సో ఆల్రెడీ నీతి ఆయోగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చాలాసార్లు చెప్పడం జరిగింది. రీసెంట్గా అప్లోడ్ చేసిన హూయిస్ హో వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి చూసినట్లయితే మనకి ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని 2015 సంవత్సరంలో రీప్లేస్ చేసి నీతి ఆయోగ్గా తీసుకురావడం జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అనేది కూడా ఇంపార్టెంట్. చూసినట్లయితే ఫుల్ ఫామ్ ఒకసారి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అలాగే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ యొక్క సీఈఓ వచ్చి అమితాబ్ కాంత్. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఆర్ఆర్బీలో ఎక్కువసార్లు అడిగాడు, ఒకసారి నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈపీఎఫ్ ఫుల్ ఫామ్, ఈపీఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్. ఓకే, నెక్స్ట్ కసాబా దాదాసాహెబ్ జాదవ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? ఓకే, మనకి కేడి జాదవ్ లేదా కసాబా దాదాసాహెబ్ జాదవ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు. సో ఈయన వచ్చి మనకి రెజ్లింగ్, కుస్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్. ఇతడు మనకి 1952 సంవత్సరంలో సమ్మర్ ఒలింపిక్స్లో మనకి ఇండియా తరఫున బ్రాంజ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఓల్డ్ ప్లేయర్ ఇతను. కేడి జాదవ్ లేదా కసాబా దాదాసాహెబ్ జాదవ్ వచ్చి మనకి ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అంటే రెజ్లింగ్, కుస్తీకి సంబంధించిన పర్సన్. అలాగే ఇంకో పర్సన్ ఉన్నాడు కేదార్ జాదవ్. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, కేడి జాదవ్ వేరు, కేదార్ జాదవ్ వేరు. సో కేదార్ జాదవ్ వచ్చి మనకి క్రికెట్కి సంబంధించిన ప్లేయర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ ఆర్టికల్. ఓకే, మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి అని అడిగారు. ఆర్టికల్ అడిగితే కనుక ఆర్టికల్ 280 అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇయర్ అడిగితే కనుక 1951 1951 అనేది సంవత్సరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి 28 మే 1990 28 మే 1990లో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడిగితే కనుక ఆర్టికల్ 263. ఓకే, ఆర్టికల్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈరోజు రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్, ఉష్ణానికి ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి జౌల్. ఓకే, మనకి ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ అనేవి ఎక్కువగా రిపీటెడ్గా ఆర్ఆర్బీలో అడగడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఆర్పిఎఫ్లో కూడా నెక్స్ట్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ఐ యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ హూ గేవ్ ద స్లోగన్ ఢిల్లీ చెలో? ఎవరు మనకి ఢిల్లీ చెలో అనే నినాదాన్ని ఎవరు జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, ఢిల్లీ చెలో అనే నినాదాన్ని స్లోగన్ని ఎవరు ఇచ్చారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. సో స్లోగన్స్ అనేవి కూడా ఇస్తున్నాడు. సో ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ అనేవి కొన్ని ఉంటాయి, డూ ఆర్ డై ఇలాంటివి. అటువంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ యూనియన్ టెరిటరీ, మనకి తక్కువ సెక్స్ నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి డామన్ డయ్యూ. ఓకే, డామన్ డయ్యూ వచ్చి 618తో లోయెస్ట్ సెక్స్ రేషియోని కలిగి ఉన్న యూనియన్ టెరిటరీ. మనకి మొత్తం మీద 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉంటాయి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం సెన్సెక్స్ మొత్తం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సెన్సెక్స్ మీద కూడా బిట్స్ అనేవి అడుగుతున్నాడు. ఎందుకంటే మనకి సెన్సెక్స్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి
2011 సెన్సెక్సే మనం ఇప్పుడు కూడా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే కొత్త సెన్సెక్స్ ఇంకా రాలేదు కాబట్టి అది వచ్చేదాకా 10 ఇయర్స్ పాటు మనం 2011 సెన్సెక్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రామాణికంగా తీసుకుని ప్రిపేర్ అవ్వాలి. వాటి మీద బిట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు అయితే లోయెస్ట్ సెక్స్ రేషియో యూటీ అడిగారు. ఇలాంటి బిట్సే మనకి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం, ఎక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్పీకర్ గివ్స్ హిజ్ రిజిగ్నేషన్ టు హోమ్. లోక్సభ స్పీకర్ ఎవరికి తన రాజీనామాని అందజేస్తాడో అని అడిగారు. మనకి లోక్సభ స్పీకర్ వచ్చి ఏ టైంలో అయినా సరే తన రాజీనామాని డిప్యూటీ స్పీకర్కు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ యొక్క చైర్మన్ ఎవరు? ఓకే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగారు. సో దీనికి కూడా సేమ్ అంతే, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎన్డీసీ యొక్క చైర్మన్గా ఉంటారో. సో ప్రైమ్ మినిస్టర్ లేదా నరేంద్ర మోడీ వచ్చి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లోతాల్ ప్లేస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? లోతాల్ స్థలం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. సో ఈ లోతాల్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన పదం. సో లోతాల్ అనేది ప్రజెంట్ ఎక్కడ ఉంది మనం అంటే గుజరాత్ స్టేట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్రే ఫౌండర్, ఎక్స్రేని ఎవరు కనుగొన్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి రాంట్జన్. ఓకే, ఇటువంటి ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కూడా ఛానల్లో వీడియో చేశాను, అటువంటివి చూసుకోండి ఒకసారి. మీ దగ్గర ఏదైనా బుక్ ఉన్నా సరే ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ అనేవి ఎవరు కనిపెట్టారు, ఎక్స్రే ఇలాంటివన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ కిందంబి శ్రీకాంత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? ఓకే, కిందంబి శ్రీకాంత్ ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి బ్యాడ్మింటన్. ఓకే, మనకి పివి సింధు, కిందంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్. సో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఏ స్పోర్ట్స్కి చెందినవారు అన్నది కూడా ఒకసారి స్పోర్ట్స్కి సంబంధించి కూడా చూసుకోండి. ఎక్కువగా స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనకి బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ క్యాపిటల్. ఓకే, ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏమిటి? ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏంటి అంటే డెహ్రాడూన్. రీసెంట్గా నేను వీడియో చేశాను, 29 రాష్ట్రాలు అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాష్ట్రము, రాజధాని, అలాగే స్టేట్స్ యొక్క సీఎం గవర్నర్, ఇవన్నీ కూడా వీడియో చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, సీఎం గవర్నర్ అలాగే క్యాపిటల్. నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, మానస్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి అస్సాం. నెక్స్ట్ గూమార్ డ్యాన్స్. ఓకే, గూమార్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ అని అడిగారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం ఈ గూమార్ అనేది అంటే రాజస్థాన్ స్టేట్. నెక్స్ట్ 2018 యూఎస్ ఓపెన్ ఉమెన్స్ విన్నర్. ఓకే, యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి నవోమి ఒసాకా. అలాగే యూఎస్ ఓపెన్ 2018 మెన్స్ సింగిల్స్ పురుషుల విజేత ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. అలాగే యూఎస్ బ్యాడ్మింటన్ 2018 విన్నర్ వచ్చి లీగ్ జురోయి. అలాగే 2017 మెన్స్ బ్యాడ్మింటన్ విన్నర్ వచ్చి లక్ష్య సేన్. ఓకే, సో యూఎస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ తుంగభద్ర డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తుంగభద్ర డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి కర్ణాటక. నెక్స్ట్ దండి మార్చ్ ఏ సంవత్సరంలో జరిగింది? ఓకే, దండి మార్చ్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సో దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం అని అంటారు, సాల్ట్ మార్చ్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1930. నెక్స్ట్ భూటాన్ క్యాపిటల్, భూటాన్ దేశం యొక్క రాజధాని ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి థింపు. ఓకే, భూటాన్ రాజధాని థింపు. అలాగే కరెన్సీ వచ్చి ఎన్ గులట్రామ్. సో వరల్డ్ వైడ్ ఇంపార్టెంట్ కంట్రీస్ అండ్ కరెన్సీస్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడా ఫార్ములా, బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి అని అడిగారు. సో బేకింగ్ సోడాని మనం సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ఫార్ములా వచ్చి NaHCO3. నెక్స్ట్ డెక్థలాన్ కంటైన్స్ హౌ మెనీ ఈవెంట్స్? డెక్థలాన్లో మొత్తం ఎన్ని ఈవెంట్లు ఉంటాయని అడిగారు. సో టోటల్గా మనకి 10 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, పోలాండ్ కరెన్సీ, పోలాండ్ దేశం యొక్క కరెన్సీ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి పోలిష్ జులోటీ. ఓకే, అలాగే క్యాపిటల్ వచ్చి పోలాండ్కి వార్సా, కరెన్సీ వచ్చి పోలిష్ జోటీ. నెక్స్ట్ మహాయాన రిలేటెడ్ టు విచ్ రిలీజియన్? మహాయాన అనే పదం ఏ మతానికి సంబంధించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి బుద్ధిజం. ఓకే, బౌద్ధ మతానికి సంబంధించిన పదం. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 5.972 ఇంటూ 10^24 kg. నెక్స్ట్ లేపాక్షి టెంపుల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, లేపాక్షి ఆలయం అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. సో లేపాక్షి టెంపుల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? జనాభా లెక్కలు అనేవి మనకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారో అని అడిగారు. సో సెన్సెక్స్ అనేది మనకి ఎవ్రీ 10 ఇయర్స్ 10 సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, రీసెంట్గా మనకి 2011లో క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అని అడిగారు. సో సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ వచ్చి హాకీకి సంబంధించిన ట్రోఫీ.
నెక్స్ట్ 2018 అనేది 22కి రిలేటెడ్ అయితే 2022 అనేది ఏ నెంబర్కి రిలేటెడ్ అని అడిగారు. సో వీటిని మనం నెంబర్ ఎనాలజీ అని పిలుస్తాం. సో 2018 నుండి మనకి ఈ నెంబర్ను ఉపయోగించి 22 అనేది తీసుకొస్తే 2022ని ఉపయోగించి మనం ఏ నెంబర్ని తీసుకురాగలం అని చూడాలి. సో మీరు 2018ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసినట్లయితే సో జీరోకి వాల్యూ ఎలాగా లేదు కాబట్టి 2 + 1 + 8 టోటల్ చేసినట్లయితే మొత్తాన్ని కూడితే 11 రావడం జరుగుతుంది. సో ఈ 11ని మీరు డబల్ చేస్తే 11 రెళ్ళు 22 అనేది వస్తుంది. సో 2018ని ఉపయోగించి మనకి 22 అనేది ఈ విధంగా రాశారు అనుకుంటే 2022ని కూడా అదేవిధంగా 2 + 2 + 2 కింద యాడ్ చేస్తే 6 వస్తుంది. సో 6ని డబల్ చేస్తే కనుక 12 రావడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్స్లో 12 ఉంటే కనుక ఈ లాజిక్ ప్రకారం మనకి ఆన్సర్ అనేది 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా ఈరోజు మనకి చూసినట్లయితే ఆర్టికల్కి సంబంధించి అలాగే జనాభా లెక్కలు సెన్సెక్స్కి సంబంధించి అలాగే స్లోగన్స్ వీటి మీద ఎక్కువగా కొత్త టాపిక్స్ టచ్ చేయడం జరిగింది. మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ కాకుండా ఈ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇవి మనకి ఈరోజు 3 షిఫ్ట్లో అడిగిన ఆర్ఆర్బీ క్వశ్చన్స్ అనేవి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే క్వశ్చన్స్ కామెంట్ చేశారో వాటిని మనం తీసుకుని వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరైతే ఆర్పీఎఫ్ ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తారో వాళ్ళు కూడా ఇదే విధంగా ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తే నేను ఇదే విధంగా వీడియో చేయడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. ఓకే, సో తప్పకుండా నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ ఇదే విధంగా కామెంట్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో కానీ లేదా ఏదైనా వీడియో కింద కానీ మీరు క్వశ్చన్స్ కామెంట్ చేస్తే వాటిని తీసుకుని నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.